నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా ఆసియా ఖండపు విప్లవ హీరోలు భారత స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ల 95వ వర్ధంతి. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి దేశ స్వాతంత్ర్యం కోసం 23 వయసులోనే చిరునవ్వుతో ఉరికంబాన్ని ముద్దాడిన భారత మాత ముద్దు బిడ్డలు అంటూ పలు ప్రజా సంఘాలకు ఘన నివాళి. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రముఖ సామాజిక సంస్కర్త శెట్టి బలిజల ఆరాధ్య దైవం దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి. కాకినాడ కలెక్టరేట్ లో దొమ్మేటి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ. కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగూరు నారాయణ అధ్యక్షతన కలెక్టరేట్ వివేకానంద సమావేశపు హాల్లో జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశం. జిల్లాలో రబీ పంటల అవసరాలకు నీటి అవసరం పూర్తయినందున నీటి విడుదల ముందే ఆపి కాలువ నిర్వహణ పనులు చేపట్టాలని ఆదేశం. డీటెయిల్స్ చూస్తే, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ఆధ్వర్యంలో ఆసియా ఖండపు విప్లవ హీరోలు భారత స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ల 95వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కాకినాడ జగన్నాథపురం వంతెన గుడిమెట్ల వారి వీధి వద్ద షాహిద్ భగత్ సింగ్ విగ్రహానికి పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బత్తుల సిద్ధు, అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర కార్యదర్శి వి భీమశంకరం, భగత్ సింగ్ విగ్రహ స్థాపకులు కేదార్ సింగ్, జ్యోతి సైకిల్ షాప్ యజమాని తాలూరి రాజేష్, రవికిరణ్ ఫ్యాన్సీ షాప్ యజమాని మురళి, ఆర్ఎస్ ఎలక్ట్రానిక్ యజమాని తోట పురుషోత్తం, ఆంధ్ర ఫ్యాన్సీ షాప్ గుడివాడ అప్పలరాజు, ఐఎఫ్టియు నాయకులు సిహెచ్ రాజారెడ్డి, బీసీ హాస్టల్ సిబ్బంది సత్య, మంగ తదితరులు కామ్రేడ్ భగత్ సింగ్ విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1931 మార్చి 23న బ్రిటిష్ ప్రభుత్వం ఈ ముగ్గురు విప్లవకారులను ఉరిశిక్ష విధించడం అన్యాయమని, భారత ప్రజల స్వాతంత్ర స్వరాన్ని అణిచివేయాలని సామ్రాజ్యవాద కుట్రగా పేర్కొన్నారు. కానీ భగత్ త్యాగం ఆగిపోలేదు. అది కోట్లాది ప్రజల్లో తిరుగుబాటు అగ్నిని రగిల్చిందని అన్నారు. ఇంక్విలాల్ జిందాబాద్, సామ్రాజ్యవాదం నశించాలి అనే నినాదం నేటికి సామ్రాజ్యవాద శక్తుల గుండెల్లో వణుకు పుట్టించే నినాదమని, యువతలో పోరాట స్ఫూర్తిని రగిలించే మహాశక్తిగా నిలుస్తుందని తెలిపారు. దోపిడీ అసమానతలపై భగత్ సింగ్ పోరాటం చేశారని, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అమెరికా ఆధ్వర్యంలో సామ్రాజ్యవాద శక్తులు, ఇజ్రాయెల్ దాడులు, మధ్యప్రాచ్య దేశాలపై జరుగుతున్న యుద్ధాలు మానవత్వాన్ని మట్టుబెడుతున్నాయని పీడీఎస్యు తీవ్రంగా ఖండించింది. ఇరాన్, పాలస్తీనా వంటి దేశాలపై జరుగుతున్న దాడులు అమానుషమని, యుద్ధాల పేరుతో అమాయక ప్రజలను బలి చేస్తున్నాం. ఈ రక్తపాతం తక్షణమే ఆగాలని డిమాండ్ చేశారు. అమెరికా తన ఆధిపత్యంతో చిన్న చిన్న దేశాలను ఆక్రమించుకోవడం చేస్తుందని, ఆయా దేశాల్లో సహజ వనరులు లూటీ చేస్తుందని, ఇరాన్ లో యుద్ధం వల్ల దేశంలో బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచిందని, గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని అన్నారు. దేశంలోనూ కార్పొరేట్ విధానాల పేరుతో విద్యా రంగాన్ని కార్పొరేట్ దిశగా నెట్టడం, ఫీజుల పెంపు, నిరుద్యోగం పెరుగుదల ఇవి యువత భవిష్యత్తును చీకటిలోకి నెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి విద్యార్థి, యువకుడు భగత్ సింగ్ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని అన్యాయాలపై పోరాడాలని, సామాజిక మార్పు కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పీడీఎస్యు నాయకులు ఎం సాయి కిరణ్, రోహిత్, ఐశ్వర్య, ప్రసన్న, శ్రీదేవి, ఐఎఫ్టియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి కాకినాడలో మరి భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా ఆయన యొక్క విగ్రహానికి పీడీఎస్యు, పీవైఎల్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మరి ఆయనకి మరి పూలమాలలేసి నివాళులర్పించడం జరిగింది. అయితే మరి షహీద్ భగత్ సింగ్ ఈ దేశంలో తెల్లదొరల పెత్తనం పోవాలని, మరి ఈ దేశం స్వేచ్ఛ స్వాతంత్రం కావాలనేసి ఆ రోజు 1931వ సంవత్సరం మార్చి 23వ తేదీన బ్రిటిష్ పాలకులు
మరి భగత్ సింగ్, షహీద్ భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవుల్ని వీళ్ళు ముగ్గురిని మరి ఉరి తీయడం జరిగింది మిత్రులారా. అయితే వాళ్ళు ఈ దేశ స్వతంత్రం కావాలనేది ప్రధానంగా కోరుకున్నారు. తెల్లోళ్ళ పెత్తనమే కాకుండా ఈ దేశంలో నల్లోళ్ళ పెత్తనం కూడా పోవాలనేసి వాళ్ళు పోరాటం చేయడం జరిగింది మిత్రులారా. అయితే అప్పుడు రవి అస్తమించిన సామ్రాజ్యవాదం, బ్రిటిష్ సామ్రాజ్యం ఒకటే ఉంటే ఈరోజు అనేక సామ్రాజ్యవాది దేశాలు ప్రపంచమే పెత్తనం చేస్తున్నారు. అయితే ఈరోజు ప్రధానంగా అమెరికా సామ్రాజ్యవాదం మరి ఈరోజు అనేక మూడో ప్రపంచ దేశాలపై, వెనకబడ్డ దేశాలపై ఈరోజు సంపదల మీద దాడి చేస్తున్నారు, సంపదలను ఆక్రమించుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా మరి గల్ఫ్ కంట్రీస్ అయితే ఏదైతే ఉందో ఈరోజు ఇరాన్ దేశం మీద ఇజ్రాయిల్, అమెరికా కలిసి మరి దాడి చేస్తున్నారు. ఈ దాడిలో విద్యార్థులు, అలాగే పసిపిల్లలు, ప్రజలు, పౌరులందరూ కూడా మరి ఆ యుద్ధంలో బాంబులకి మరి చనిపోతున్నారు. తక్షణమే ఈ యొక్క భారత ప్రభుత్వం కూడా జోక్యం కల్పించుకుని ఈరోజు ఆ యుద్ధాన్ని ఆపాలని చేసి మరి ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. బి సిద్ధు, పీడిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఆసియా ఖండపు ముద్దుబిడ్డ, మాతృదేశం కోసం, విముక్తి కోసం పోరాడిన షహీద్ భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవులు 1931 మార్చి 23 బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసి నేటికి 95 సంవత్సరాలు అవుతుంది. ఈ కాలంలోనే మరి ప్రజలందరూ కూడా ఆ రోజున భగత్ సింగ్ కోరుకున్న ఏదైతే తెల్లదొరలు పోవాలా, నల్లదొరల పాలన కూడా పోవాలని ఆయన కోరుకున్నాడు. కానీ దేశంలో నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రాలు రాలేదు. అందుకోసం విద్యార్థుల యువకులు కూడా మీరు భగత్ సింగ్, రాజ్గురు చైతన్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ దేశంలో మతానికి, కులాలకి వ్యతిరేకంగా పోరాడాలని, అదేవిధంగా ఆ రోజున బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకంగా భగత్ సింగ్ పోరాటం చేశాడు. ఏ దేశంలో సామ్రాజ్యవాదం ఉన్నా దానికి వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలిపించాడు. అమెరికా కానీ చేస్తున్న ఒక దుర్మార్గమైన, అధర్మమైన యుద్ధం ఏదైతే ఉందో ఆ అధర్మమైన యుద్ధాన్ని మనం అందరం కూడా వ్యతిరేకించాలా. ఈరోజు ఇరాన్లో వేలాది మందిని ఈ రోజున అమెరికా ప్రభుత్వం, ఇజ్రాయెల్ ప్రభుత్వం మట్టు పెడుతుంది. అదేవిధంగా భారతదేశంలో మోడీ ప్రభుత్వాన్ని లొంగ తీసుకుని ఈ రోజున నువ్వు మా మాటినాలా, మా సంపదతో నేను ఆడవాలని ఆజ్ఞలు విధిస్తుంది. దాని వ్యతిరేకంగా అందుకనే ఆ రోజున బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేకంగా భగత్ సింగ్ ఇంకవేళ జిందాబాద్ అని పిలిపిస్తే విప్లవం వద్దని ప్రజలందరూ కూడా విప్లవం కోసం ఉద్యమించాలా. భగత్ సింగ్ ఏదైతే కలగనుకున్నాడో సామ్రాజ్యవాదం లేని సమాజం, పీడన లేని సమాజం, ఆకలి లేని సమాజం, ఒక సోషలిస్ట్ సమాజాన్ని భగత్ సింగ్ కోరుకున్నాడు.